హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇందులో మొత్తం కిచెన్ వేస్టేను, డ్రై కొమ్మలు, కొన్ని డ్రై లీవ్స్ అన్నీ వేసి మట్టికి చాలా లైట్గా వేసాను. మట్టి కొన్ని పల్లీలు వేసాను, పైన స్టార్ట్ అయినాయి. ఇది కూడా అంతేను, ఎక్కువగా కిచెన్ వేస్ట్తోనే పెట్టాను. మట్టి ఆఫే వేసాను. ఇందులో మట్టి కూడా సగమే ఉంది, బకెట్ నిండా కూడా లేదు. చాలా బాగా వచ్చినాయి. కొన్ని లీవ్స్ డ్రై అయినాయి, తీసేసాను. ఈరోజు అసలు సన్లైటే లేదు. ఇక్కడ కొన్ని పల్లీలు వేసాను, చాలా వేస్తే కొన్ని రాలేదు, కొన్ని మంచిగా వచ్చేసినాయి. ఎల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫ్రూటింగ్లో ఉంది. గ్రౌండ్ నట్స్ కదా, ఫ్లవర్ స్టార్ట్ అవ్వగానే గ్రౌండ్లో వచ్చేస్తాయి. చిన్న హ్యాంగింగ్ పార్ట్ ఇది. దీనిలో చూడండి చాలా ఎక్కువ పెట్టాను మొక్కలు, గ్రీనరీగా చాలా బాగుంది. కొంచెం ప్లేస్లోనే ఎన్ని మొక్కలు. ఆనియన్స్, పల్లీలు వేసాను, మొక్కలు వచ్చినాయి. టమోటా మొక్కలు, ఫ్లవర్ మొక్కలు. ఇది వైట్ ఆనియన్. అదైతే అసలు లీవ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఉల్లిపాయ మొత్తం కుళ్ళిపోయిందే పెట్టాను నేను. ఇది మంచి ఉల్లిపాయను. ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఇది వైట్ ఆనియన్, చాలా బాగుంది వైట్గా. ఇది సరిగా అలా పెట్టేసి కింద రూట్స్ అలా పెడితే చాలా వచ్చేస్తాయి. చుట్టూ కొంచెం మట్టేసేస్తాను. టమోటో ప్లాంట్ ఇందులోనే ఉంచేసాను, ఇంకా ఇందులోనే వచ్చిద్దని కొంచెం మట్టి పోస్తాను. కొరియాండర్ సీడ్స్, కొన్ని ధనియాలు వేస్తున్నాను. ఓన్లీ సైడ్కి వేస్తున్నాను, చుట్టూ కొన్ని ఒత్తుగా వేసేస్తాను. మిడిల్లో ఆల్రెడీ వేసాను నేను, అందుకే ఇప్పుడు సైడ్కి వేస్తున్నా. ఇక్కడ కూడా కొరియాండర్ సీడ్స్ వేస్తే వచ్చింది ధనియాలు. ఎందుకండి కొత్తిమీర స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వస్తుంది బాగా. సమ్మర్లో అయితే అస్సలు రాదు, ఎండకి వేడికి. ఈ సీడ్స్ కూడా వేస్ట్ అయినాయి, ఒకసారి వేస్తే రాలేదు. వాటర్ పోయాలి, మొక్క కొంచెం డల్ అయింది. టమాటా ప్లాంట్ కొత్తగా పెట్టాను. ఇవి కొన్ని ఇలా సైడ్కి చుట్టూ వేసేస్తున్నాను, అంచులకి. ఇటువైపు కూడా కొన్ని పోస్తున్నాను. జల్లట్లేదు నేను, ఒత్తుగా పోసుకుంటున్నాను. అంతే బాగా వస్తుంది, లైట్గా అంతే ఒత్తుగా. మళ్ళీ ఇసుక కూడా పోసేస్తాను. డైలీ వాటర్ చల్లుతాను, చాలా బాగా వస్తుంది. ఎక్కడైనా ఎక్కువ ఒత్తుగా ఉన్న చోట కొంచెం పలుచగా చేసేసి పెట్టేస్తాను. ఇక్కడ కొంచెం ఎక్కువ పడినాయి, చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇదంతా కిచెన్ వేస్ట్ అని, మొత్తం కిచెన్ వేస్ట్ అని. ఇదంతా చాలా ఎక్కువగా 3%, 1%ఏ నేను మట్టేశాను. అది కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా, అందుకే నేను ఇప్పుడు సీడ్స్ వేస్తున్న. మొక్కలు ఏం పెట్టట్లేదు. మొక్కలు పెడితే ఇంకా కిచెన్ వేస్ట్ వేడికి చచ్చిపోతాయి, అందుకని లైట్గా ఇలా జల్లేసాను. తోటకూర సీడ్స్ కొన్ని డ్రై అయినాయి, తీస్తున్నాను. ఖాళీ ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇంకా వీటితో పాటు వచ్చేస్తూ ఉంటాయి. ఒకదానికి ఒకటి సపోర్ట్గా పడిపోకుండా ఉంటాయి. వాటర్ పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది నాకు. వాటర్ పోయాలి, మొక్కలు డల్ అయినాయి. పిల్లలు కైట్లాడుతుంటే ఈ దారాలన్నీ పడిపోయినాయి మొక్కల పైన. ఇవన్నీ లాగేస్తున్నాను. ఇవి లాగుతుంటే ఆ ఫ్లవర్స్ కూడా, మొగ్గలన్నీ కట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా తీసేసాను దారం. ఈ చెట్లకు చుట్టేసుకున్నాయి. వేరే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇట్లా మొక్కల పైన పడిపోయినాయి.
ఇవి చాలా గట్టిగా ఉంటాయి, స్కిన్ కూడా తెగిద్ది. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాలు వేసాను ఇక్కడ నేను. ఈ ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. చాలా బాగుంది గార్డెను, చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇస్తే. చిలకముక్క పువ్వులు, చిలకముక్క పువ్వులు. ఇక్కడ కొంచెం వచ్చినాయి. ఇక్కడ కొన్ని స్టార్ట్ అయినాయి. ఈరోజు వాటర్ పోయలేదు, వాటర్ తిప్పుతున్నాను. ఫ్లవర్స్ కలర్ కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ పార్ట్లో ఇప్పుడు చాలా బుషీగా వచ్చింది, గ్రీన్గా. ఇందులో బాగా డల్ అయిన డ్రై అయిపోయింది, మట్టి పోస్తున్నాను. ఇందులో కూడా వాటర్ పోయలేదు, డ్రైగా ఉంది బాగా. ఇక్కడ కూడా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇందులో చాలా మొక్కలు వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టాను ఇక్కడ మూలకు ఒక పైప్ పెట్టాను కదా, అందులో కూడా పెట్టాను మొక్కలు. అక్కడ కూడా వాటర్ పోసేస్తున్నాను. హ్యాంగింగ్ పార్ట్లో పోస్తున్నాను. వాటర్ పడుతున్నాయి. ఫ్లవర్స్ అయిపోయినాయి, ఒక ప్లాంట్ ఎండిపోతుంది. ఈరోజు కొయ్యట్లేదు. ఫ్లవర్స్ ఇంకా కొన్ని విప్పుతాయి నెక్స్ట్ డేకి.